హలో ఆల్, వెల్కమ్ టు మోనికాస్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే సింపుల్గా న్యాచురల్గా హెర్బల్ బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఈ బాత్ పౌడర్ కెమికల్ ఫ్రీ అనమాట. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్స్కి కావచ్చు, స్క్రబ్స్ అండ్ షవర్ జెల్స్ వీటన్నిటికీ బెస్ట్ ఆల్టర్నేటివ్. కప్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ మనకి న్యాచురల్గానే మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. ఇది మన స్కిన్ని కూడా బ్రైట్గా చేస్తుంది. స్కిన్ పైన ఉన్న ట్యాన్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది 1 కప్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి మెంతులు, మేథీ సీడ్స్ అంటాం కదా. సో ఇది కంప్లీట్గా 1 కప్ అయితే కాదు, కొన్ని తీసుకున్నాను. ఇవి మన స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి అండ్ స్కిన్ పైన ఉన్న యాక్నే కూడా రెడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మెంతులతో. సో ఇవి కొన్ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 1 కప్ పెసర్లు తీసుకుంటున్నాను, గ్రీన్ గ్రామ్. ఇవి మన స్కిన్ పైన ఉన్న డర్ట్ రిమూవ్ చేస్తాయి అండ్ మన స్కిన్ని కూడా లైట్గా అవ్వడానికి, అంటే స్కిన్ లైటన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. పెసర్లు మనకి న్యాచురల్ క్లెన్సర్ లాగా చాలా యూజ్ అవుతాయి అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ నేను 1 కప్ రెడ్ గ్రామ్ తీసుకుంటున్నాను, ఎర్ర కందిపప్పు. ఇవన్నీ కూడా మనకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ రెడ్ గ్రామ్ కూడా స్కిన్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ చేస్తుంది. ఇవన్నీ మనము రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవే, మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ 1 కప్ నేను పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను. ఇది మనకి న్యాచురల్ క్లెన్సర్ లాగా, స్క్రబ్ లాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ పైన ఉన్న డర్ట్ అండ్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది మనము మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేది కూడా యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ పౌడర్. లేదు అంటే ఇలా పసుపు కొమ్మలు ఉన్నా సరే ఇవి వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అంటే ఇంత క్వాంటిటీ వేయొద్దు, క్వాంటిటీ చాలా తక్కువ వేయాలి. దీన్ని దంచి ఒక 2-3 పీసెస్ అలా వేసుకోవచ్చు. ఇది మనం ఓన్లీ గర్ల్స్ అని కాదు, బాయ్స్ కూడా యూస్ చేయొచ్చు. కాబట్టి మనం పసుపు కొంచెం తక్కువగా వేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత కూడా ఫేస్ అనేది కొంచెం ఎల్లోయిష్గా అయితే కనిపించదు. సో తక్కువగా వేసుకోండి. పసుపులో చాలా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్కిన్ పైన కొంచెం ర్యాష్ కానీ యాక్నే ఉన్నా పోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా న్యాచురల్గా మనకి స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి అండ్ స్కిన్ టోన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవి మనము డ్రై చేసుకునే వేసుకోవాలి. లేదు అంటే మనము పౌడర్ అప్లై చేసే ముందు డైరెక్ట్ రోజ్ వాటర్ వేసుకున్నా ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ పీల్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి ముందే నేను డ్రై చేసుకున్నాను అనమాట. మనం డ్రైడ్ ఆరెంజ్ పీల్సే యూజ్ చేయాలి. సో ఈ ఆరెంజ్ పీల్స్ వల్ల యూస్ ఏంటంటే ఇవి మనకి న్యాచురల్ యాస్ట్రింజెంట్ లాగా వర్క్ చేస్తాయి. అంటే మన స్కిన్ పైన ఉన్న ఓపెన్ పోర్ట్స్ క్లోజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. 5 to 10 డ్రైడ్ ఆల్మండ్స్ కూడా తీసుకోండి అండ్ ఇవి కూడా స్కిన్కి మనకి నరిష్మెంట్ ఇస్తాయి. అండ్ వీటిని నేను ఒక రోజు మొత్తం ఎండలో అయితే డ్రై చేస్తున్నాను. డ్రైడ్ ఆల్మండ్స్ అండ్ ఆరెంజ్ పీల్ ఆల్రెడీ నేను అవి ముందే డ్రై చేసి పెట్టాను కాబట్టి ఓన్లీ ఇవి మాత్రమే డ్రై చేస్తున్నాను. డ్రై చేయొచ్చు, లేదు అంటే మీరు ప్యాన్లో కాసేపు రోస్ట్ చేయొచ్చు. కానీ మాయిశ్చర్ ఫ్రీ అయితే ఉండాలి, కొంచెం కూడా వెట్ లేకుండా మనం వీటిని డ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటన్నిటిని కలిపి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మెత్తగా పౌడర్ అయ్యేలాగా డ్రై చేసుకోవాలి. ఇది మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేయొచ్చు అండ్ ఇందులో మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలే, మొత్తం డ్రైడ్ కాబట్టి చాలా మంత్స్ అండ్ ఇయర్స్ కూడా మనకి ఇది స్టోర్ అయి ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సోప్స్కి బదులు మనం ఇది రెగ్యులర్గా బాత్ పౌడర్ లాగా యూజ్ చేయొచ్చు. బట్ ఫేస్కి మాత్రం మనం రెగ్యులర్గా యూజ్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇది స్కిన్ని కొంచెం రఫ్గా చేస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే మనం మంచి బెనిఫిట్స్ పొందాలి అంటే మాత్రం వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ మాత్రమే యూజ్ చేయాలి. రెగ్యులర్గా మాత్రం యూజ్ చేయొద్దు. బట్ బాడీకి మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. దీన్ని ఒకేసారి కూడా మనం జల్లెడ పట్టేసుకోవచ్చు, లేదు అంటే యూజ్ చేసే ముందు కూడా కొంచెం కొంచెం పట్టేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఇందులో ఉన్న కోర్స్ పార్టికల్స్ అన్నీ పోయి ఒక స్మూత్ పౌడర్, అంటే ఒక ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట.
మనం అప్లై చేసినప్పుడు రఫ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా జల్లెడ పట్టేసుకోండి. అండ్ ఇది అప్లై చేసే ముందు మనం ఇందులో మిల్క్ యాడ్ చేయొచ్చు, హనీ యాడ్ చేయొచ్చు, రోజ్ వాటర్ అండ్ కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫేస్ ప్యాక్స్ కోసం. నేనైతే ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం హనీ కూడా యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, సో మనం రోజ్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ప్రెజెంట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఇది మనం అప్లై చేశాక ఫేస్కి అయితే ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసుకోవచ్చు. లేదు అంటే ఒక 5 మినిట్స్ వరకు చాలా రఫ్గా కాకుండా నార్మల్గా స్క్రబ్ చేసేసుకొని తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం ఫేస్కి యూజ్ చేయకపోవడమే బెటర్. సో మనం జనరల్గానే చాలా కెమికల్స్ ఉన్న సోప్స్ యూజ్ చేస్తాము అండ్ స్క్రబ్స్ వాడతాము, షవర్ జెల్స్, వాటన్నిటిలో చాలా కెమికల్స్ ఉంటాయి కదా. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇది యూజ్ చేశాక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇది. సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.